నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ కూడా జైలు జీవితం అనుభవించొచ్చారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే కుప్పగూలిపోయింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎం హోదాలో ఆయన అరెస్ట్ అయిపోయినారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయినారు. ఇంకా 4-5 మంది మంత్రులు కూడా అరెస్ట్ అయినారు. తిరిగి చూస్తే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనంటే లేదని చెప్పి కోర్టు వారు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇదే మాదిర ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దలతో ఎక్కడో ఏ దశలోనూ లాలూచి కుదిరింది. ఏది ఏమైనా కూడా ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కాము కంటి చూపు మేర కనపడదు, ఇది కనుమరుగైపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మూలిగా నక్కపైన తాటికాయ పడినట్టు లిక్కర్ స్కామ్లో సరికొత్త అప్డేట్స్ అంటూ వచ్చాయి. పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏ దశలోనో మీరు ఎప్పుడు చెప్పలేదు కానీ బయట పెద్ద విశ్లేషకుల నుంచి కూడా నేను విన్నానంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలామంది కవర్ చేశారు. మూర్తి గారు కావచ్చు, చాలామంది ఎక్కడో ఏ దశలోనో అక్కడ పైన కేంద్ర పెద్దలు జగన్ గారి పైన చల్లని చూపులు చూపిస్తూనే ఉన్నారు. అసలు ఈ మద్యం స్కామ్ ఎట్టమైందో మాకైతే కనపడలేదు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైకి వచ్చేసింది, కాపు కులం వ్యవహారం పైకి వచ్చేసింది. రోజుకొక్క లొల్లి ఏపీలో. అంటే మద్యం స్కామ్ అని చెప్పి లాస్ట్ 7-8 నెలలు నాంతో వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో. జగన్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు, రేపా మాపా మొన్నాడా అన్ని తమ్నీల్స్లో ఏ కనిపించాయి సార్. సోషల్ మీడియాలో అయితే అయ్యే తమ్నీల్స్. అయితే సరికొత్తగా మొన్న ఒక అతను కట్టా ప్రణయ్ ప్రకాష్, ఎవరైతే జగన్ గారి ఇంటి దరిదాపులో ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటా ఎత్తిపెట్టుకుంటా ఎలక్షన్కి సరఫరా చేసినటువంటి ఆ వ్యక్తి కావచ్చు, నిన్న మొన్న సరికొత్తగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడు అయినటువంటి చాణక్య, సంథింగ్ బోనేటి చాణక్య, వీళ్ళందరూ ఆస్తులు కలిపి దాదాపు 440 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసేసింది. అది సరికొత్త అప్డేటు. అంటే అసలు ఆ లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా ఉరితాడాలా బిగించుకుంటుందా? ఇన్ ద సెన్స్ ఆయన ఆస్తులు జప్తు వరకు వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సార్ 3 ఛార్జ్ షీట్లలో జగన్ గారి పేరు వచ్చింది. ఇప్పటి వరకు జగన్ గారి పైన దున్నపోత పైన వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో జగన్ గారికి చిన్నపాటి బెరుకు భయం అనేది లేకుండా ఈయన గాంధీ తాత మాదిర బయట పోర్ట్రేట్ అవుతూనే ఉన్నారు. అసలు ఈ విషయం పైన మీరు ఏమంటారు సార్? మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఓకే, ఒక కంపారిజన్ తీసుకున్నారు. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతా. పార్లమెంట్లో ఎంపీ గారు మాట్లాడిన స్టేట్మెంట్. ఎస్. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ కవిత వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అందరూ జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. తర్వాత రేస్ అవెన్యూ కోర్ట్ అనే ఒక కోర్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చాలా సీరియస్ క్వశ్చన్, అందరూ ఆలోచన చేస్తున్నటువంటి సబ్జెక్ట్. వాళ్ళకి ప్రభుత్వాలు కూలిపోని, మానసిక క్షోభను అనుభవించారు, పదవులు పోని, నష్టం జరిగింది. మరి వీళ్ళ మీద క్లీన్ చిట్ ఇస్తే దాని నష్టాన్ని పూరించేది ఎవరు? అంటే ఒక తప్పుడు కేసు పెట్టి జైల్లో 4 నెలలు 6 నెలలు ఉంచి బయటకు వచ్చిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేస్తే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? నంబర్ 1. ఎస్. వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఎందుకు డాక్యుమెంటరీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు? ఎందుకు కేసుని నీరుగార్చారు? దానికి అనుభవిస్తున్నప్పుడు నిందితులు బాధితులు అయ్యారు. సమాజంలో పెద్దోళ్ళు, హై స్థాయిలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు నిందితులు బాధితులయ్యారు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి? అందుకే కేజ్రీవాల్ క్వశ్చన్ చేశారు బయటకు వచ్చి కంట తడి పెట్టుకొని, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, దానివల్లే కదా నేను ఓడిపోయాను, ఇప్పుడు పెట్టండి, దమ్ముంటే మళ్ళీ ఎలక్షన్లో తేల్చుకుందాం. మరి ఆయన పదవి పోయింది కారణం ఎవరు? ఈ లిక్కర్ స్కామ్ బ్లేమ్. ఎస్ సార్. సో ఈ పరిణామాల నేపథ్యంలో సరే రేస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. తర్వాత దర్యాప్తు సంస్థలు పై కోర్టుకు వెళ్తున్నారు, అది వేరే విషయం. ఓకే. అయితే ఇక్కడ మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు. ఓకే సార్. ఇక్కడ అంటే కోర్టు వర్సెస్ దర్యాప్తు సంస్థల దర్యాప్తు సంస్థల వాళ్ళు ఆధారాలు తగినన్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఓకే. అంటే వీళ్ళ మీద అక్యూజ్డ్ మీద ఉన్నటువంటి, ఇప్పుడు అక్యూజ్ ఏమి అసలు కేసు ఏంటి? వీళ్ళు లిక్కర్ పాలసీని మార్చారు. ఓకే. ఏపీ వర్సెస్ ఢిల్లీ మాట్లాడుకుంటే అక్కడ ఏం చేశారంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. ఆ విధంగా పాలసీ మాడిఫై చేశారు. దానివల్ల కొంత ముడుపులు అందినాయి అనేది అక్కడ ప్రధానమైన అలిగేషన్. ఎస్ సార్.
సో ముడుపులు అందినట్టుగా ఎక్కడా కూడా రుజువు చేయబడలేదు. ఉమ్, పాలసీ మార్చినప్పుడు అది పాలసీ డెసిషన్. ఓకే. కొంతమందికి లబ్ధి జరగవచ్చు, కొంతమందికి నష్టం జరగవచ్చు. కానీ తద్వారా పర్టికులర్ వ్యక్తులకి ముడుపులు జరిగినాయి అని ఆధారాలు లేవు అనేది కోర్టు క్లియర్గా తేల్చేసింది. ఓకే. మరి ఆధారాలు ఎందుకు ప్రొడ్యూస్ సార్ ఒక మాట చేయలేకపోయింది? సారీ టు ఇంటరప్ట్ యూ, దాంట్లో అసలు కవిత గారి ఫ్యాక్టర్ ఎట్ వచ్చింది నాకు 2 minutes అంటే వీళ్ళ దగ్గర నుంచి ఎవరికైతే షాప్స్ అలాట్మెంట్ చేపించుకుంటారో Yeah. వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకునే విధంగా వీళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఓకే. ప్రైవేట్కి ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి, యా. కాబట్టి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. ఆ విధంగా పాలసీ ఫ్రేమ్ చేశారు. కవిత గారి ఇంపాక్ట్ ఏంది అసలు? ఏమి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఏం గంట ఏమో సప్లైకి ఆ లిక్కర్ షాప్స్ కి మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించి కొన్ని ముడుపులు తీసుకుంది. ఓకే. దాని ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పాలసీ అట్లా డిజైన్ చేయించింది అనేది ఒక అభియోగం. ఎస్. సో సరే వీళ్ళందరూ వెళ్ళారు, బయటకు వచ్చారు. ఓకే. సో అది ఆ కేసు. ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి ఇది గవర్నమెంట్ తీసుకుంది ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్న షాప్. ఓకే. రివర్స్ ఇక్కడ ఏం చేశారు, పాలసీ మార్చారు. ప్రభుత్వం గవర్నమెంట్ తీసేసుకుంది, షాపులన్నీ గవర్నమెంట్ నడిపించింది. ఓకే. దానికి రివర్స్ ఓకే. ఒకటి. రెండోది నకిలీ మద్యాన్ని ఏరులై పారించింది. అంటే లంచాలు ముడుపుల రూపంలో రావటం కోసం వీళ్ళు ఇష్టం ఉన్న కంపెనీకి ఆర్డర్ ఇవ్వటం, వాళ్ళ చేత నకిలీ మద్యాన్ని తయారు చేయించటం. సేమ్ సౌండ్ బ్రాండ్ అంటారు. ఉమ్, అంటే ఒక పాపులర్ బ్రాండ్, బాగా సేల్స్ ఉన్న బ్రాండ్కి దగ్గర అదే పదంతో ఇంకొక బ్రాండ్ తయారు చేసి కొద్ది కన్ఫ్యూజింగ్ బ్రాండ్, ఓకే. దాని ద్వారా ముడుపులు తీసుకున్నారు, పిచ్చి మద్యం. ఓకే సార్. ఒకటి. రెండోది అందులో ఎంప్లాయీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంప్లాయీ పెట్టారు షాపుల్లో, అక్కడ కమిషన్లు దొబ్బారు ఆ ఎంప్లాయ్మెంట్లో, అది వేరే విషయం. రెండోది ఏం చేశారు, ఈ పర్టికులర్ ఎవరైతే వీళ్ళ మనుషుల ద్వారా డిస్టిలరీస్ని తయారు చేయించారు మద్యం. ఉమ్, అందులో ప్రధానంగా Okay. యువి డిస్టిలరీస్, Okay. లీలా డిస్టిలరీస్, Okay. ఆదాన్ డిస్టిలరీస్. ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టుగా ఈడీ వాళ్ళ ప్రెస్ మీట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాటలే నేను చెప్తున్నాను, నా Yes, సొంతంగా ఏం yes. చెప్పట్లేదు. ఓకే సార్. సో ఈ పర్టికులర్ డిస్టిలరీస్కి లబ్ధి జరిగే విధంగా డెసిషన్ తీసుకున్నారు. ఓకే. నంబర్ 2, మాన్యువల్ ఆర్డరింగ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డర్ ఫర్ సప్లై అనే దాన్ని, అది ఆ సిస్టంలో ఉన్నదాన్ని, ఆటోమేటిక్ సిస్టంలో ఉన్నదాన్ని అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా ఎవరికి ఆర్డర్ ఇవ్వాలా, ఎంత ఆర్డర్ ఇవ్వాలనేది జనరేట్ అవుతుంది. అప్పుడు వీళ్ళ కోరుకున్న డిస్టిలరీస్కి ఆర్డర్ ఇవ్వడానికి కుదరదు. దాన్ని తీసేసి మాన్యువల్ ఆర్డరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మాన్యువల్గా వీళ్ళ కోరుకున్న వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. ఓకే. ముడుపులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. ఓకే. ఎవరు కల్తీ మద్యం సప్లై చేస్తే వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. లేదంటే వాళ్ళకు బిల్లుల విషయంలో కూడా ఆపేస్తారు. అన్ని వీళ్ళ చేతల్లో ఉంటాయి. అన్ని మాన్యువల్. ఓకే. ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? సార్ నెంబర్ 1 ప్రైమరీ మీరు ఇంత చెప్పారు, బట్ బేసిక్ ఫౌండేషన్ లెవెల్లోనే అసలు ఒక పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మేక్ ఇండియా బెటర్ అన్నట్టు త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంట, ఆయన ఏదో రకరకాల నినాదాలు తీసుకొచ్చారు సార్. అయితే ఇంత పెద్ద స్కామ్ ఒక్కొక్క రోజు ఒక 100 కోట్ల వ్యవధిలో కనీసం బిజినెస్ జరుగుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సునాయాసంగా విత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని ఎలా చేయగలిగినారు సార్? అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం, నా బిగ్ క్వశ్చన్, ఓకే. ఎందుకు డిజిటల్ పేమెంట్ జరగలేదు, ఎందుకు ఓన్లీ క్యాష్ పేమెంట్ జరిగింది? ఎందుకంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇతర కమాలు ఉదర్ కమాలు ఇద్దరు. ఓకే. ఒకటి. రెండోది ట్యాక్సీలు కూడా మిగిలిపోతాయి. ట్యాక్సులు మిగిలితే వీళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే బ్లాక్ మనీ, అంటే దాన్ని హవాలా రూపంలో విదేశాలకి తరలించటం, గోల్డ్లో పెట్టుబడి పెట్టడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం, ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టడం, విదేశాలకి తరలించటం, సినిమాల్లో పెట్టుబడి పెట్టడం, ఓకే. ఇలా పంచుకు తిన్నారు. Yes. అదేవిధంగా వీటి కోసం కొన్ని డెన్నల్ మెయింటైన్ చేశారు. ఆ డెన్నల్లో డబ్బులు లెక్క పెడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు దొరికాడు. గతం ఒకటి. రెండోది మీరు ప్రస్తావించారు, ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అయ్యారు. ఆయన పోషించిన పాత్ర ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ మొత్తం రెంట్ తీసుకున్నారు టోటల్గా, హోల్సేల్గా. అపార్ట్మెంట్ నిండా డబ్బులు గోడౌన్ లెక్క పెడుతూనే ఉండాలా, టన్నుల కొద్దీ ఇటు వస్తుంటుంది, ప్యాకెట్ల కొద్దీ మళ్ళీ డిస్పాచ్ చేయాలా. అది ఒకటి. రెండోది అది హెడ్ ఇతను నిన్న అరెస్ట్ చేసినటువంటి ప్రణయ్ ప్రకాష్. సో ఆ డబ్బు ఎక్కడికి పోయిందనేది కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకి ఎలక్షన్లో డబ్బు ఆయన ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగింది 2024 ఎలక్షన్లో. ఓకే. ఇప్పటి వరకు తేలిన అంశం. ఇప్పుడు ఇతని ద్వారా తెలియవచ్చిన అంశం ఏంటంటే, అట్లేం కాదు, మొత్తం ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి 175 నియోజకవర్గాలకి డబ్బులు వెళ్ళిపోయినాయి. అంటే 2024 ఎలక్షన్లో
లిక్కర్ ద్వారా సంపాదించిన డబ్బుని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పనిచేశారు. డబ్బులు కొడితే జనాలు ఓట్లేస్తారు, ఇదే థీమ్ వాళ్ళది. అంటే కాబట్టి డబ్బులు జనరేషన్ కోసం ఈ లిక్కర్ స్కామ్ చేశారు. రెండోది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల ఎవరు అనారోగ్య పాలవలా, ఎవరు చనిపోలా. ఇక్కడ ఇంకొక మానవీయ కోణం ఉంది. ఇది కుంభకోణం అని నేను అనను, వ్యవస్థీకృత కుట్ర నేరం. ఎందుకంటే 32,000 మంది చనిపోయారు. ఒక్క జంగారెడ్డి గూడెంలో 27 మంది చనిపోయారు పిచ్చి లెక్కర్ తాగి ఆన్ దట్ సింగిల్ డే. 1 డే. 132,000 మంది అస్వస్థతకు గురయ్యారు లివరు కిడ్నీ సమస్యలతో పిచ్చి ముందాగి. ఇప్పుడు ఆ కుటుంబాలని ఎవరు ఆదరిస్తారు? వాళ్ళకి జరిగిన లాస్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఓకే, ప్రభుత్వం తీసుకుంటుందా? జగన్ రెడ్డి గారు తీసుకుంటారా? ఈ స్కామ్ ఫ్రేమ్ చేసిన వాళ్ళు తీసుకుంటారా? ఎస్ సార్. ఇట్ ఈస్ ఎ బిగ్ కాంప్లికేటెడ్ స్కామ్. ఓకే, వీ కెనాట్ కంపేర్ విత్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఓకే, ఇది సాదాసీదా డబ్బులు అక్రమం చేసిన స్కామ్ కాదు. ఇది మీరు చెప్పినట్టు రకరకాల కోణాలు, మీరు మానవీయ కోణాలు ఒక్కటి కాదు. ఎస్ సార్. క్యాపులు సప్లై చేసిన దానికి ఒక స్కామ్, ఓకే, బాటిల్స్ సప్లై చేసిన వాడికి మనవాళ్ళే అంతా ఒక స్కామ్, స్టిక్కర్లు సప్లై చేసిన వాళ్ళు మనవాళ్ళే అదొక స్కామ్, తయారైన మందుని సప్లై చేయడానికి ఎంప్లాయీస్ మన ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేసాం, Okay. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ శాలరీలో కట్ చేసాం, మనం ఇవ్వలా, ఓకే, అంతా మనమే. ఓకే, దీంతో ఆగారా? ట్రాన్స్పోర్టేషన్ స్కామ్. ఎస్, ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ ఏంటి? గతంలో బిఫోర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎట్లా ఉండేది? డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఉండేది. ఓకే, ఆ కమిటీ ట్రాన్స్పోర్టేషన్కి ఆర్డర్ ఇచ్చేది. ఒక కేసుకి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి దుకాణానికి సప్లై చేసినందుకు కేసుకి 13 రూపాయలు. ఓకే, అది డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ. ఓకే, ఇప్పుడు ఆశ్చర్యంగా ఏంటంటే రకరకాల స్కాముల్లో సబ్ స్కాము, యాన్సిలరీ స్కాము, అబ్బో ఇది ఇంకొక యాంగిల్. ఆ 13 రూపాయలని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసేసి కేంద్రీకృతం చేసి వ్యవస్థీకృత నేరం చేశారు. 13 కాదు, అంత మనోళ్లే కదా, అవును, 34 రూపాయలు చేశారు కేసుకి. ఆల్మోస్ట్ త్రిబుల్. ఎట్లా చేస్తారండి? 13 రూపాయలు 34 రూపాయలు చేశారు. ఓకే, జాయింట్ కలెక్టర్కి సంబంధం లేదు, సెంట్రల్లో డిసైడ్ చేస్తారు. Okay. ఎవరు డిసైడ్ చేశారు? రాజకేశ్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఈ కేసులో A1. ఎట్లా డిసైడ్ చేశాడు? ఏరియా వైజ్ కొంతమందికి అలాట్మెంట్ మన వైఎస్ఆర్సీపీ లీడర్స్కి ఇచ్చేశాడు, పంచుకు తినమని. ఓకే, అది ఎట్లా ఇచ్చాడు? సెంట్రల్లో సిగ్మా లాజిస్టిక్స్కి ఆర్డర్ తీసుకున్నారు. ఓకే, ఈ సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళు ఏం చేశారు? ఏరియా వైజ్ కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఉత్తరాంధ్ర ఏరియాలో నాగేశ్వరరావు, కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ కొడుక్కి సంబంధించి ఎస్ సార్, ఆయన హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఆయన ఆధ్వర్యంలో మరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అమ్మటి రాంబాబుకి, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ధర్మారం కేతిరెడ్డి, ఓకే, ఇట్లా ఏరియా వైజ్ పంచుకొని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే, అంటే ఈ సీసా సప్లై చేసే దాంట్లో కూడా ఇది ఒక పెద్ద స్కామ్. స్కామ్లో సబ్ స్కామ్ అనుకోలేదా? ఓకే, అంటే ఎక్కడా వదిలిపెట్టలా. మీరు చూసినట్టయితే ఈ ముడుపులు తీసుకోవడం ఒక్కటే స్కామ్ కాదు ఇది. సార్. సార్ మీరు చెప్పినట్టు స్టిక్కర్లు అతికిచ్చే కాడి నుంచి మూత కాటన్స్ తయారు చేసేది మళ్ళీ అదొక స్కామ్. అది కూడా మనోళ్ళే. ఓకే, ఉన్న రేటు పెంచేసే మనవాడికి ఇచ్చేసి జగనన్న దొబ్బేసేయి, ఎస్ సార్, మింగేసేయి. జగనన్న ఉద్యోగాలు ఇచ్చాడు అని అందరూ అంటా ఉంటే ఏమనుకున్నాను, మీ మాటలో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దశలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాడు సార్ ఇక్కడ. అది కూడా ఇంకొక పాయింట్ ఉంది. మళ్ళీ షాపుకి 4 చొప్పున రికార్డ్స్లో ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ దుకాణంలో. యాక్చువల్గా పెట్టింది 2-3, మిగతా ఓన్లీ పిఎఫ్ ఈఎస్ఐ. ఓకే, ఎంత ఏ విధంగా తినాలో ఆ విధంగా తిన్నారు. ఆఫీస్ అది షాప్ రెంటల్ కూడా, అన్ని రెంటల్లో కూడా ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి ఫ్రేమ్ చేయాలి కాబట్టి ఐఐటిఎన్స్ను ఉపయోగించారు. వాళ్ళ బతుకు బస్ స్టాండ్ చేశారు. ఎస్ సార్, డెన్నలు పెట్టి డెన్నల్కి ఇన్ఛార్జ్, గోడౌన్ ఇన్ఛార్జ్ లాగా. సరే, ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగింది? ప్రణయ్ ప్రకాష్ ద్వారా అన్ని నియోజకవర్గాలకి డబ్బులు అందినాయి. ఆయన గోడౌన్ ఇన్ఛార్జ్. గోడౌన్ అంటే మెటీరియల్ గోడౌన్ కాదు, డబ్బులు గోడౌన్. రెండవది ఏమైంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఇంతకుముందు 8 కోట్లు సీజ్ చేశారు. ఎస్ సార్, తుడా వెహికల్స్ వాడారు. అబ్బో ఎవరిని ఎక్కడ ఏ మొదలుపెట్టలా, ఈ ట్రాన్స్పోర్టేషన్కి తుడా వెహికల్స్ వాడారు. ఓకే, ఆ డబ్బులు సీజ్ చేశారు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లోకి ఈ ముడుపులు వెళ్ళి దానికి ఆధారాలు లేవు, అది సీజ్ చేశారు. ఓకే, తర్వాత అఫ్కోర్స్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అది వేరే విషయం. ఓకే సార్, ఈ రకంగా చూసినప్పుడు ఈ ముడుపులు మొత్తం కేసుకి ఇంతని ఫిక్స్ చేసి 20% కమిషన్
ఓకే. అంటే కేసుకి పర్ డే ఇంత రావాలంటే పర్ డే యావరేజ్ 60 కోట్లు 70 కోట్లు చేరాల. ఓకే. వీటన్నిటికీ రకరకాల వ్యక్తుల్ని పెట్టి వ్యవస్థీకృత నేరం చేశారు అన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ. సో ఇప్పుడు ప్రధానంగా ఈడీ ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. సిట్ వాళ్ళు పకడ్బందీ సాక్ష్యాధారాలు ఇక్కడ సబ్మిట్ చేశారు, టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. ఓకే. ఢిల్లీలో అది జరగల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన సిట్ డీటెయిల్డ్ సబ్మిట్ చేశారు. ఓకే. ఈడీ వాళ్ళకి ఇచ్చింది, ఈడీ వాళ్ళు నమ్మినారు. ఈడీ వాళ్ళు నమ్మేదేం లేదు, డాక్యుమెంట్ సేస్ ఎస్ సార్ వాట్ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా అంటే సార్, అంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే మనం సిబిఐని చూసాం, రకరకాలటీ చూసాం సార్. గతంలో వేరే కేసు కావచ్చు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లేదా అతని ఆధీనంలోకి తీసుకొని ఆయన ప్రశ్నలు అడగడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఒక ఏపీ గవర్నమెంట్లోని పోలీస్ అధికారులు కూడా అడ్డపడి సిబిఐని తరివేసినటువంటి దాఖలాలు చూసాం. అంటే వాళ్ళకి అంత పవర్స్ లేవు. అధికారం ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళని బెదిరించి ఆ రోజు బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో బెదిరించి పంపించారు. ఓకే. అంటే అరాచకాలు ఎన్ని చేయాలో అధికార దుర్వినియోగం ఉపయోగించి అన్ని చేశారు. ఓకే. సరే, అది సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఏం చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఎక్కడైతే ఈ అమౌంట్ అంతా కూడా విదేశాలకి తరలి వెళ్ళిందో దాని వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ PMLA 2002 సెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఓకే. దాని ప్రకారంగా ఇప్పుడు చాలా రకాలైన ఎవిడెన్సెస్ ఉండటం వల్ల చాలా మంది ఇంతకుముందు ఆస్తులు జప్తు చేశారు, రాజకసిరెడ్డి ఆస్తులతో సహా. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటంటే చాణక్య, రాజకసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, వీళ్ళ ముగ్గురు ఆస్తులు నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అటాచ్ చేశారు 441.63 crores. ఓకే. ఈ అమౌంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేడ్చల్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఇట్లా అవుట్స్కర్ట్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఓకే. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంక్లూడింగ్ సేవింగ్స్ లో అన్ని చేశారు. ఓకే. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఓకే. 441.63 crores సీజ్ చేశారు. ఇది లేటెస్ట్ నేపథ్యం. సో ఈ విధంగా చూసినప్పుడు ఇంకా ఎవరెవరి ఆస్తులు సీజ్ చేసే అవకాశం ఉంది అనేది మన ముందు ఇప్పుడు క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన రోల్ ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో, సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. అయితే మీరు ఇందాక ప్రస్తావించారు, జగన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, చాలా కాలం నుంచి అరెస్ట్ అంటున్నారు, జరగటం లేదు. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తనంతా తాను పోయి బావిలో నుంచి డబ్బులు ఎత్తుకొని పోయి ఆయన ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని ఇది చేయలే కదా సార్. అంటే మీరు చెప్పినట్టు ఒక వ్యవస్థ ఆయన చేస్తున్నా అంటే ఆయన సపోర్ట్ చేసినోడు కూడా నేరగాడే. వీళ్ళు ముగ్గురే కాదు కదా దీంట్లో. అయితే ఇప్పుడు తొందరపడి జగన్ రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతారని మనం ఇక్కడ కూర్చొని ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఆ ఉత్సుకత అయితే లేదు, నేను డిలే అవుతుంది అనేది బాధ ఉంది. డిలే గురించి నేను రీజన్ చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2021లో ఐడెంటిఫై అయింది. ఓకే. అయితే అది విచారణ ప్రారంభించి అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎక్సెట్రా వీళ్ళని అరెస్ట్ చేయడానికి 2 years పట్టింది. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది కదా. సో జగన్ రెడ్డి గారి దాకా లేదా మోర్ దెన్ 1 year 1.5 year టచ్ అవుతుంది, టైం పడుతుంది. అది 100 కోట్ల లిక్కర్ స్కామ్ కి 2 years పట్టింది. ఓకే. ఇది భారీ కాంప్లికేటెడ్ స్కీమ్ అండ్ స్కామ్, ఇన్వాల్వ్డ్ మెనీ పీపుల్, పొలిటీషియన్స్, IITians, ఇంటలెక్చువల్స్, అఫీషియల్స్, IAS, IPS. ఓకే. ఇట్ టేక్స్ టైం. మొత్తాన్ని చిక్కుముడి ఇప్పాలి అంటే దట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పాలసీ మ్యాటర్. నో, దట్ ఈస్ ఓన్లీ పాలసీ మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ ఏ పాలసీ మ్యాటర్. ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ స్కీమ్ ఫ్రేమ్డ్ బై ద ఇంటలెక్చువల్స్, యూటిలైజ్డ్ IAS, IPS ఆఫీసర్స్ ఇన్ దిస్. అయితే వాసుదేవరెడ్డి విషయంగా వద్దాం. ఆయన రైల్వేలో ఉన్నటువంటి అతన్ని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఈ పని చేయడానికి. సరే వచ్చారు. ఇప్పటి వరకు వినిపించిన వార్త ఏంటంటే వాసుదేవరెడ్డి అప్రూవర్గా అయిపోతానని కమిట్మెంట్ ఉంది మొదలు దర్యాప్తు సంస్థతో. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు, బెయిల్ పిటిషన్. కోర్టు వారు ఏమన్నారంటే ఈయన పాత్ర చాలా గట్టిగా ఉంది, ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు బెయిల్ ఎట్లా ఇవ్వను అన్నారు లోయర్ కోర్టు. ఓకే. అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఆధారాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటే బెయిల్ వస్తుందా రాదా అంటే, బెయిల్ వస్తుందా రాదా పక్కన పెడితే ఈయన ఇప్పుడు కూడా అప్రూవర్గా మారతారా లేదా? ఒకవేళ అప్రూవర్గా మారితే
అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఈయన ద్వారా బయటికి వస్తుందా? అంటే ఆయన చెప్పితేనే బయటికి రావాలా, కనుక్కోవచ్చా? అనుకోవచ్చు. దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. ఎస్, ఓకే. ఇప్పుడు ఈయన ఎందుకు చేశాడు ఈ పని, నువ్వు ఈ పని ఎందుకు చేశావు, నీకు చెప్పిన వాడు ఎవడు, ఈ అమౌంట్ ఎక్కడికి పంపించావు, కూపీ లాగడం. దీని ద్వారా ఆయన అంతిమ లబ్ధిదారుడు పేరు అనేది ఎవిడెన్స్ క్రియేట్ అవ్వాలి. దానికి కొంత టైం పడుతుంది, నంబర్ 1. నంబర్ 2, ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేయటం లక్ష్యం కాదు, దీన్ని కేసుని ఛేదించటం లక్ష్యం. అందులో ఎవరున్నా సరే, అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. అంటే ఏపీకి సంబంధించిన ఎన్డీఏ అంటున్నారా, లేక సెంట్రల్ లెవెల్ ఎన్డీఏ అంటున్నారు? ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం వారు కేసులు పెట్టడం అనేది లక్ష్యం కాదు. ఈ కేసులో నిజంగా రియల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకునేటట్టుగా చేయాలి. సో జగన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా మొదటి ఛార్జ్ షీట్లో పేరున్నప్పటికీ పూర్తి స్థాయిలో దానికి అనుగుణంగా సాక్ష్యాధారాలు భారీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆయనకి నోటీస్ ఇచ్చి పిలిచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారంగా ప్రొసీడ్ అవుతారు. అలా జరగాలంటే ఈ కీలకమైన వ్యక్తులు వాసుదేవరెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి సాక్ష్యాధారాలు. ఒకటి. రెండోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా విదేశాలకి తరలిని, అందులో జగన్ రెడ్డి గారి పాత్ర కొంత ఎస్టాబ్లిష్ అయింది. కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు వైపు కేజ్రీవాల్ లాగా, లేదా అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి ఎలా అయితే చర్యలు తీసుకున్నారో ఈ విధంగా ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే అక్కడ దర్యాప్తు సంస్థలు ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అని అంటున్నారు కోర్టు వారు, రేస్ అవెన్యూ కోర్టు. ఇక్కడ సిట్ వాళ్ళు ఆల్రెడీ క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేశారు. సో ఈ కేసు నీరుగారిపోయే అవకాశం లేదు. నంబర్ 1, అంతిమ లబ్ధిదారుణ్ణి పట్టుకునే దిశగా దర్యాప్తు జరుగుతుంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఇంకా ఎంతమంది ఆస్తులు జప్తు చేస్తారో తెలీదు. నేనేమంటానంటే ఆస్తులందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఎవరైతే ప్రూఫ్ అయినాయో వాళ్ళని జప్తు చేసి బాధిత కుటుంబాలని ఆదుకోవాలా మానవీయ కోణంలో అనేది నా విజ్ఞప్తి. సూపర్ సార్, వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ రియలీ. సార్ ప్లీజ్ కన్క్లూడ్ మీ విత్ ఎ ఫైనల్ డౌట్. ఈ జనరల్ ఆస్పెక్ట్లో మాట్లాడినాం కాబట్టి రేపు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనే ప్రధాన పాత్రధారి, అంతిమ లబ్ధిదారుడు అనే మాట బయటకు వచ్చినప్పుడు ఇన్ జనరల్ ఆస్పెక్ట్ సార్ నా డౌట్ ఏంటంటే అక్యూజ్డ్ నెంబర్ 1 అని చేరుస్తారా, లేదా ఈ కేసులో ఆల్రెడీ ఒక 54 మంది 58 మంది ఉంటారు, అక్యూజ్డ్ నెంబర్ 59 అని చేరుస్తారా? అంటే అక్యూజ్డ్ నెంబర్ 39 అన్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఉన్నది, ఇంకొకరి పేరు అక్యూజ్డ్ నెంబర్ 52 ఉన్నది. ఈ అక్యూజ్డ్ విషయం ఏంది, ఆ కథ ఏంది సార్? లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే లేటెస్ట్గా అరెస్ట్ అయ్యారో ఆయన A52, ఆయన అక్యూజ్డ్ 52. నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏంటంటే లీగల్గా జగన్ రెడ్డి గారి వైపు ఆధారాలు ఉండి ఉంటే ఆయనకి అక్యూజ్డ్ ఏ నంబర్ కింద అనేది. ఓన్లీ జగన్ అని కాదు సార్, ఎవరైనా కావచ్చు. అయితే ఇందులో ప్రాసెస్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్, ఇన్వాల్వ్మెంట్ అండ్ రోల్ ఆఫ్ దిస్ అక్యూజ్డ్ పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ కేస్, దాన్ని బట్టి ఈ అక్యూజ్డ్ నంబర్స్ మే చేంజ్. దేర్ ఐ కమ్ సార్. అక్యూజ్డ్ నెంబర్ 39 ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది, అందరికంటే ఎక్కువ రోజులు ఆయన జైల్లో గడిపినాడు ఇదే కేసులో. అయితే ఆయన అక్యూజ్డ్ నెంబర్ 39లో ఎందుకున్నారు, ఆల్మోస్ట్ అక్యూజ్డ్ నెంబర్ 3కి అక్యూజ్డ్ నెంబర్ 2కి అక్కడ ఎందుకు చేర్చలేదు ఆయన పేరు? అంటే ఇప్పుడు ఫస్ట్ అందరి రోల్ ఉంది ఒకటి, నంబర్ ఎంతన్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ అక్యూజ్డ్ నంబర్స్, ఎవ్రీబడి ప్లేడ్ దైర్ రోల్ ఇన్ దిస్ స్కామ్. అయితే ఆ రోల్ క్రిటికాలిటీ, ఆ ఇన్వాల్వ్మెంట్, ఇంపాక్ట్, ఈ స్కామ్లో ఎంత ఇంపాక్ట్ చేశారు. ఇప్పుడు స్కామ్ మొత్తానికి కీలక పాత్ర పోషించారు అందరూ, కానీ రాజకేశ్ రెడ్డి అతి ముఖ్యమైన పాత్ర పోషించాడు ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి. కాబట్టి ఆయన A1గా పెట్టారు. సో ఇది ఇంటెన్సిటీ, ఆ ఇన్వాల్వ్మెంట్, దాని ఇంపాక్ట్ ఆఫ్ ద స్కామ్, ఆయన ఎంత లూటీ చేశాడు, ఏ విధంగా మేనేజ్ చేశాడు, ప్రధాన పాత్ర పోషించాడా లేదా, అంతిమ లబ్ధిదారుడా లేకపోతే 10 మందిలో ఒకడా, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్యూజ్డ్ నంబర్ ఎంత అనేది డిసైడ్ చేస్తారు దర్యాప్తు సంస్థ. అక్యూజ్డ్ నంబర్ 2 ప్లేస్లోకి వేరే వాళ్ళు రావచ్చు, అంటే మార్చుకుంటారు. ఇట్ మే చేంజ్, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్. అంటే ఆ తీవ్రత బట్టి వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని బట్టి ఆ లిస్ట్ ఇస్తారు అంటారు. ఎస్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ.